నాకు ప్రియమైన వారలారా, ప్రభువు మీ మార్గాన్ని నీతిమంతుని మార్గముగా చేసి మిమ్మల్ని వర్ధిల్లజేయబోతున్నారు. మిమ్మల్ని ఘనపరుస్తారు. నీతిమంతుని మార్గం మీ మార్గమే అలా ఉంది. ఆయన అలా సిద్ధం చేసి ఉంచారు. ఆ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు. సామెతలు 4:18 చదవండి. నీతిమంతుల మార్గం మధ్యాహ్నం వరకు అధికాధికంగా ప్రకాశించే సూర్యకాంతిలా ఉంటుందట. మీ దారి అలా మారబోతోంది. ఈరోజు మీ మార్గం చీకటితో నిండి ఉందని అంటున్నారా? చేదుతో నిండి ఉందని అంటున్నారా? భయంతో నిండి ఉందని అంటున్నారా? నష్టంతో నిండి ఉందని అంటున్నారా? దొంగలతో నిండిపోయి ఉందే, వంచకుల మార్గంగా ఉందే, అపవాది అల్లకల్లోలం చేసే మార్గంగా ఉందే, మార్గమే లేకుండా ఉందే అని బాధపడుతున్నారా? ప్రభువు మీకు మధ్యాహ్నం వలె అధికాధికంగా ప్రకాశించే మార్గాన్ని ఉంచుతున్నారు. అదే నీతిమంతుని మార్గం. ఈరోజు దానికై ప్రభువును స్తుతించండి. దాన్ని పొందండి. యేసునామంలో థ్యాంక్ యూ జీసస్. ప్రభువు మీకు మార్గం చూపుతున్నారు. ప్రభువు సెలవిస్తున్నారు, నేను నీకు ముందుగా వెళ్ళి వంకర మార్గాలన్నింటినీ సరళం చేస్తాను. చీకటిలో ఉన్న నిధులను నీకు ఇస్తాను. రహస్య స్థలాల్లో ఉన్న ఐశ్వర్యాన్ని నీకిస్తాను. అంతా చీకటిలో ఉంది, కానీ అక్కడికి వెళ్ళి ఐశ్వర్యాన్ని, నిధులను పొందుకునేలా నేను మార్గాన్ని నిర్మిస్తున్నాను. వంకర మార్గాలను చక్కబరుస్తానని ప్రభువు సెలవిస్తున్నాడు. యెషయా 45:2-3 ప్రియమైన వారలారా, ఆ మార్గం ఈరోజు తెరవబడుగాక. మీకు యేసునామంలో తెరవబడునుగాక. యేసునామంలో ఆ మార్గం ఎలా తెరుచుకుంటుంది? పాప క్షమాపణ మీకు కలిగినప్పుడు మధ్యాహ్నం వలె ప్రకాశించే, రాను రాను ప్రకాశించే, అధికాధికంగా ప్రకాశించే మార్గం తెరుచుకుంటుంది. ధర్మవంతుల మార్గం. యేసు శిలువపై వేలాడుతున్నప్పుడు సుమారు 6వ గంట సమయం. 9వ గంట వరకు భూమి అంతటా అంధకారం కమ్మింది. ఎందుకంటే ప్రజలందరి, మానవాళి పాపమంతా ఆయన మీద మోపబడింది. భయంకరమైన చీకటి మార్గం. పాపం వల్ల నా దారి చీకటిగా ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, మనుషుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. శాపం నన్ను వెంబడిస్తోంది. నేరారోపణ నన్ను చంపేస్తోందని తప్పిస్తున్నారా? యేసునామంలో ఆ చీకటి ఈరోజు తొలగిపోతుంది. ఎందుకంటే యేసు ఆ మార్గంలో ప్రయాణించారు. పాపపు చీకటిని తన శరీరంలో మోశారు, ఆత్మలో భరించారు. ఆయన చెబుతున్నారు, నేనే లోకానికి వెలుగును. ఆయన వెలుగుతో నిండిన వ్యక్తి, నీతితో నిండినవారు. నీతి నిమిత్తం ఆయన ఆత్మ, శరీరమంతా వెలుగుతో నిండి ఉంది. కాబట్టి ఆ చీకటిని ఆయన జయించారు. నేడు కూడా యేసును అనుసరించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందుకుంటారు. ఆ పాపపు చీకటిని తొలగించే జీవపు వెలుగుగా ఆయన ఉన్నారు. నేడు దాని నిమిత్తం మన మార్గం పరిశుద్ధతతో నిండి, నీతితో నిండి, యేసులా జీవించి, మధ్యాహ్నపు ప్రకాశంలా నిష్కలంకమైన జీవితం జీవించేలా ప్రభువు చేస్తున్నారు. ఆ భాగ్యాన్ని మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చునుగాక. దాన్ని పొందుకోండి. దానికోసం ఆశపడండి. రెండవదిగా, స్వస్థతను, ఆరోగ్యాన్ని మధ్యాహ్నపు వెలుగులా మనపై పంపిస్తున్నారు. మలాకీ 4:2 ప్రకారం, అయినను నా నామమందు భయభక్తులు గల మీ మీద నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంటుంది. మీరు బయలుదేరి వెళ్ళి క్రొవ్విన దూడల వలె గంతులు వెయ్యుదురు. క్రొవ్విన దూడల వలె ఉంటారు. వ్యాధి లక్షణం, వ్యాధి తీవ్రత, వ్యాధి చీకటిని యేసులో ఉన్న స్వస్థపరిచే శక్తిగల జీవం వల్ల కలిగే వెలుగు, ప్రకాశం నాశనం చేస్తోంది. ఇప్పుడు ప్రతి చీకటి, ప్రతి క్యాన్సర్ కణం చనిపోవునుగాక. మీ శరీరం స్వస్థత పొందునుగాక. తిలగవతి, ప్రభువు మీ తలను తాకుతున్నారు. యేసు శక్తి దిగి వస్తోంది. మీ తలలో ఉన్న వ్యాధి అంతా మాయమవుతోంది. స్వస్థత కలుగుతుంది. స్వస్థపరచు మాస్టర్, స్వస్థపరచు. ముత్తులక్ష్మి, ముఖంపై ఉన్న బాధలన్నీ మాయమవుతున్నాయి.
క్రీస్తు జీవం దిగివస్తోంది. మీ శరీరాన్ని ప్రభువు బలంతో నింపుతున్నారు. నొప్పి అంతా మాయమైపోతుంది. బలహీనత మాయమవుతుంది. ఆరోగ్యం కలుగుతుంది. చర్మంపై జీవం వస్తుంది. సంపూర్ణంగా నింపుతున్నారు. ప్రతి లోపం మీ శరీరం నుండి మాయమవుతోంది. అన్ని రకాల అభావాలు క్రమంగా దాగిపోతున్నాయి. రక్త సంబంధిత వ్యాధితో, రక్తహీనతతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుతున్నారు. భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని యేసు స్వస్థపరుస్తున్నారు. ఆ చీకటి తొలగిపోతోంది. తండ్రి, చనిపోయే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు నీ జీవంతో నింపు స్వామి, నింపు. యేసయ్యా, వారిని పునరుత్థానపరచు. బలం కలుగుతుంది. ఆరోగ్యం కలగాలి. సజీవంగా నిలబడి జీవించాలి. వెలుగు వస్తుంది. యేసునామంలో ఆమేన్. నాకు ప్రియమైన వారలారా, యేసు మిమ్మల్ని స్వస్థపరిచారు. ఇప్పుడే వెంటనే ఈ టెలిఫోన్ నంబర్కు ఫోన్ చేయండి. మీతో ప్రార్థన చేయడానికి ఒకరు ఉన్నారు. మీకు అద్భుతం జరిగినప్పుడు ఆ టెలిఫోన్ నంబర్కు తెలియజేయండి. అప్పుడు మీరు ఆ దీవెనను నిరంతరం పొందుకుంటారు. ఆనందించండి. మీ సాక్ష్యాలను కూడా యేసు పిలుస్తున్నాడు. పరిచర్యలో పంచుకొని ఇతరులకు చెప్పండి. వారు దీవెనలు పొందుతారు. చివరిగా, శత్రువుల వల్ల కలిగే చీకటిని ప్రభువు తొలగిస్తారు. యోషువ 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. అమోరీయులను ఇశ్రాయేలీయుల ఎదుట అప్పగించిన ఆ దినమున యెహోషువ ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట యెహోవాతో మాట్లాడాడు. అతను చెప్పాడు, ప్రభువా, చీకటి వస్తోంది. నా శత్రువులు, విరోధులందరూ నా ఎదుట పోరాడుతున్నారు. మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి సూర్యుణ్ణి నిలిచిపోయేలా చేయండి. అది గిబియోను మీద నిలవాలి. చంద్రుడా, అయ్యాలోను లోయపై నిలువు. చీకటి వద్దు, వెలుగు ఉండాలి అని చెప్పారు. అలాగే జరిగింది. ఆ రోజున శత్రువులందరినీ నాశనం చేశారు. ప్రియమైన వారలారా, మీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రభువు వెలుగు వస్తుంది. మీకు విరోధంగా పనిచేసే శత్రువులందరూ, సాతాను పోరాటాలు, నష్టపరిచే, బలహీనపరిచే ఆత్మలు తొలగిపోతాయి. ఆయన మిమ్మల్ని విడిపిస్తారు. లేనివి ఉన్నవిగా మారాలి. కావాల్సినవి వస్తాయి. అదృష్టం వస్తుంది. శ్రేయస్సు కలుగుగాక. చదువులో ఉన్నత స్థాయికి రావాలి. ఏకాగ్రత రావాలి తండ్రి. అన్ని ఉత్పత్తులను, ప్రాజెక్టులను ఆశీర్వదించి వాటిని సఫలం చేయండి. మేలు కలుగునుగాక. యేసు నామంలో డబ్బు మీ చేతికి చేరుతుంది. ఇల్లు కట్టబడాలి. కుటుంబంలో ఆశీర్వాదం, సమాధానం నిలిచి ఉండాలి. వైభవం కలగాలి. ఆనంద తైలముతో నింపండి. అంతా విశ్రాంతిగా ఉండాలి. ఆశీర్వదించండి స్వామి. ఈ దీవెనను వారి మీద యేసు నామంలో ఉంచి ప్రార్థిస్తున్నాము. ఆ విషయాన్ని ధృవీకరించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఆమేన్. మీరు కోల్పోయిన వాటన్నింటినీ ప్రభువు మీకు రెండింతలుగా తిరిగి ఇస్తారు. స్వతంత్రంగా ఉండండి. చీకటి తొలగాలి. వర్ధిల్లండి. నా ప్రియమైన వారలారా, యేసు పిలుస్తున్నాడు. యువ సభ్యుల ప్రణాళిక అంటే పుట్టినరోజు నుండి 21 సంవత్సరాల వయస్సు వరకు మీరు ఆ ప్రణాళికలో చేరవచ్చు. పిల్లలను చేర్పించవచ్చు. వారి చదువు, వారి జీవితానికి కావలసిన ఆశీర్వాదం వారి మీదకు దిగివచ్చేలా ప్రతిరోజు ప్రార్థనా గోపురంలో వారి పేరు చెప్పి ప్రార్థన చేయబడుతుంది. వారు ఇచ్చే కానుకల ద్వారా లక్షలాది మంది కన్నీళ్లను యేసు తుడిచివేస్తున్నారు. ఈ పరిచర్య ద్వారా ఉచితంగా సేవ చేస్తూ మనం తుడుస్తున్నాము. ప్రతి నెల దాదాపు 10 లక్షల మంది ప్రజలు యేసు నామమున యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా దీవించబడుతున్నారు. రకరకాల మార్గాల్లో ఉచితంగా సేవ చేస్తున్నాము. పేదలను ఆదుకుంటున్నాము. పేద పరిచారకులను ఆదుకుంటున్నాము. వీటన్నిటికీ సహాయపడేవి మీ కానుకలే. చిన్న వయస్సు నుండే మీ పిల్లలకు దీనిని నేర్పించడానికే యంగ్ పార్ట్నర్ ప్లాన్. ప్రభువు ఒక చిన్న బాలుడిని 5 రొట్టెలను ఉపయోగించి ఎన్ని వేల మందికి ఆహారం పెట్టారు. అలాగే మీ బిడ్డను కూడా ప్రభువు పిలుస్తున్నారు. మీ బిడ్డ ద్వారా
మీరిచ్చే కానుక ద్వారా, యంగ్ పార్ట్నర్ ప్లాన్ ద్వారా ఎన్ని లక్షల మందికి ఆ కానుకను ప్రభువు వృద్ధి చేసి దీవెనలను ఇస్తున్నారు. అదే దీవెనను మీకు కూడా ఇస్తారు. 12 గంపలు మీ బిడ్డకు దక్కేలా చేస్తారు. అంతటి దీవెన కేవలం గంప మాత్రమే కాదు. దీవెనలతో నిండిన గంపలు సంపూర్ణ ఫలాన్ని పొందుకోండి. ఈరోజే చేరండి. అంతేకాకుండా యంగ్ పార్ట్నర్స్గా ఉన్నవారు కేవలం ఒక్కసారి కానుక ఇచ్చి చేరడమే కాదు, ప్రతి నెల ఇన్ని లక్షల మందికి మీరు దీవెనకరంగా ఉండేలా ప్రభువు కోసం మీకు తోచినది ఇవ్వండి. దానిని ప్రభువు దీవించి వృద్ధి చేసి మీకు మరియు మీ పిల్లలకు సమృద్ధినిస్తారు, పూర్తి ఫలితాన్ని ఇస్తారు. వారికి చెప్పండి, నువ్వు యంగ్ పార్ట్నర్ అమ్మా, ప్రభువు నీకు ఈ దీవెన ఇస్తున్నారని చెప్పి ప్రార్థనా గోపురంలో ప్రార్థించేలా చెయ్యండి. వారిని అనుసంధానించండి. వారికి వాగ్దాన వచనాన్ని పంపిస్తాము. బర్త్డే కేక్ కోరుకుందాం, అదృష్టమే. మీ బిడ్డను కూడా ప్రభువుతో అనుసంధానించి సేవ చేసేలా చెయ్యండి. యంగ్ పార్ట్నర్ ప్లాన్ ద్వారా మీరు ప్రార్థనా గోపురానికి రావచ్చు. మీ పిల్లలు కీబోర్డ్ వాయించవచ్చు, సాక్ష్యం చెప్పచ్చు, దీవెనలు పొందొచ్చు. ఇది మీ ఇల్లు, మీ సేవతో నిండిన ప్రదేశం. యేసు పిలుస్తున్నాడు. పరిచర్య ద్వారా దీవెనలు పొందండి. మీ పిల్లలను కూడా చేర్చండి. 15 अगस्त को हमारी प्यारी मातृभूमि के स्वतंत्रता दिवस पर हम सब मिलकर आपके लिए प्रार्थना करेंगे ताकि आपको चमत्कार मिले। ये आपके लिए अंग्रेजी और हिंदी में प्रसारित होगा। 15 अगस्त सुबह के 11 बजे शनिवार का दिन है। हे पिता, हारून को चंगा कर प्रभु, सुनीता साहनी के कर्ज के लिए, शकुन मसीह के व्यापार में वृद्धि के लिए प्रार्थना। सरोज, बुद्धि, हे प्रभु, सरला मनोज के परिवार को सुरक्षित रखना और मधुमिता का विवाह संपन्न करना। रेखा, कार्यस्थल की समस्या। इस तरह आपकी कई प्रार्थना विनंतियां हैं। प्रभु, हम प्रार्थना करते हैं कि आप इन सभी विनतियों का उत्तर देंगे, और साथ ही जब ये आपके पास लाइव आता है तो आप अपनी प्रार्थना की विनती ऑनलाइन पोस्ट कर सकते हैं, और हम, अगर परमेश्वर ने चाहा, आपकी विनती के लिए ऑनलाइन प्रार्थना करेंगे जैसे जैसे प्रार्थना चलती रहेगी। तो इसे देखना ना भूलिएगा। अपने सभी दोस्तों को बताएं, उन्हें भी इसमें शामिल होने दें और साथ मिलकर आशीष पाएं। 15 अगस्त सुबह 11 बजे शनिवार का दिन। ये तारीख अपने कैलेंडर में जरूर सेव कर लें। लाखों लोगों के साथ जुड़े जब डॉक्टर पॉल दिनकरन परिवार जीसस कॉल्स यूट्यूब चैनल पर आपके लिए प्रार्थना करेंगे।